బతకాలి అంటే చావడం నేర్చుకో, అడుగు అడుగున ప్రశ్నించడం నేర్చుకో. ఏ డిగ్రీలు చేతలు పట్టుకొని దిక్కుతోచక నిలబడ్డావో తమ్ముడా, ఇకనైనా గొంతు తెరుచుకొని ప్రశ్నించడం నేర్చుకో. జిందా హై తో మర్నా సీకో, కదం కదం సే లడ్నా సీకో. ఇదే సరూనగర్ స్టేడియంలో ఇక్కడే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే మన సీఎం రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటో తెలుసా? మా ప్రభుత్వాన్ని తీసుకొస్తే 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో భర్తీ చేస్తున్నారు. అదే యువ గలం, అదే యువ డిక్లరేషన్. అప్పుడు యువ డిక్లరేషన్ గురించి మేము ఇప్పుడు అడిగితే నోటిఫికేషన్ ఎక్కడ అని మేము అడిగితే బాగులేదుకి సావండి, ఎండెందుకు సావండి అని అంటారా? మేము అడిగింది ఏంటి? మేము అడిగింది కొలువులు, నువ్వు ఇచ్చింది కన్నీరు. మేము అడిగింది నోటిఫికేషన్, నువ్వు చూపిస్తుంది పోలీస్ స్టేషన్. మేము ఉద్దల జాతర అడిగితే గద్దెనెక్కిన మమ్మల్ని బలి బయటాన్ని చేస్తున్నావు కదా. ఈదా దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో మా రక్తాన్ని చిందిస్తున్నారు కదా లాఠీ చార్జ్ తో. ఇదేనా ప్రభుత్వం? ఇదేనా? గాంధీ భవన్ గదులలో కూర్చొని మా ఆకలి కేకలను అవహేళన చేస్తున్నారు కదా. ఈదా దిల్సుఖ్ నగర్ స్టడీ హాల్లో, లైబ్రరీలలో మా గుండెల బరువు కన్నీటి వరదలు కాడుతుంది కదా. ఇంకా ఎలా చెప్పాలి? ఇంకా ఎలా చెప్పమంటారు? నిరుద్యోగులు రాముడు విడిచిన బాణం లాంటి వాళ్ళు. ఎస్, రాముడు లేదే రామేం లేదు, నిరుద్యోగుల సపోర్ట్ లేదే మీ ప్రభుత్వం లేదు. అవునాగా ఇక్కడ వచ్చిన నిరుద్యోగులు ఒక్కొక్కరు సైనికుల కదిలి నీ పీడని కూలతోయపోతే అప్పుడు నన్ను అడుగు. ఇదే బిఆర్ఎస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను నీ ఖాతాలో వేసుకున్నావు కదా. నీ దమ్ము ధైర్యం ఉంటే అదే అయోధ్య రాముడి ప్రమాణం చేసి చూపెట్టు, ఇది నేను ఇచ్చాను అని చెప్పగలవా? ఎస్, నీ మనవాడు పూర్తి చేసుకుంటే ఏమన్నావు? అదే మనవాడుని టీజీపీఎస్సీ అని కొట్టి చూపెట్టు. నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదా? గత ప్రభుత్వం ఇచ్చిందో తెలుస్తుంది కదా. అప్పుడు వాడు అంటాడు, తాత ఇది మన నోటిఫికేషన్ కాదే, కేసీఆర్ తాత ఇచ్చిన నోటిఫికేషన్ అంటాడు కదా. అవునా కాదా? ఎస్, నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, గీతమ్మ విని ఒక రోజు అన్నం పెట్టకమ్మా, అప్పుడైనా మా బాధ ఏంటో తెలుస్తుంది. నువ్వు పెట్టుకునేది ఎవరితో? ఈ నిరుద్యోగుల గురించా? ఈ నిరుద్యోగులే పడిపోతున్న నీ కాంగ్రెస్ జెండాను భుజంపై మోసి ఒక్కొక్కట్ల మా జీవితం ప్రాణం పెట్టి పత్తి చెన్నులో కాలు మొక్కి నువ్వు ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఏమంటావు? పేడ్ ఆర్టిస్టా? మేం పేడ్ ఆర్టిస్టా? కెమెరా అక్కడ తిప్పండి, వీళ్ళు వచ్చిన నిరుద్యోగులు పేడ్ ఆర్టిస్టా తెలుస్తుంది. వీడి కళ్ళలో కాలం పడాలి, వీడి కళ్ళ మంట పడాలి. అవునా? ఏ నిరుద్యోగులు అయితే నువ్వు తప్పుగా మాట్లాడినావు, అరే నిరుద్యోగులు శూన్యం నుంచి సునామీని సృష్టించి తెలంగాణ తెచ్చిన వాళ్ళము. అదే నిరుద్యోగులు, అదే నిరుద్యోగ ప్రభుత్వాన్ని మార్చి నిన్ను గద్దెనెక్కిస్తే మమ్మల్ని అవహేళన అంటావా? మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటావా? గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి సార్. ఎస్, గుర్తు పెట్టుకో, మేము నిరుద్యోగులమే. ఈ నిరుద్యోగులని సైన్యాన్ని కదిలి నిన్ను పాతాలని తొక్కపోతే నన్ను అడుగు. నువ్వు